గురుగారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది? అంటే ఇలా వైసీపీకి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? అంటే చాలా అసలు అసెంబ్లీలో కనీసం ఈ పార్టీ ఉంది అని చెప్పుకోవడానికి గూడా వాళ్ళకి వీలు లేకుండా అయింది. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్‌లో అపోజిషన్ పొజిషన్ వచ్చే అవకాశాలున్నాయా? గెలిచే అవకాశాలేమైనా ఉన్నాయా? నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఉండగా హ్మ్. వైసీపీ పార్టీని అధికారంలోకి రానివ్వరు. అవును. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉండగా హ్మ్. వైసీపీ పార్టీని అధికారంలోకి రానివ్వరు. ఎందుకంటే ఆయన పాలనా విధానాన్ని బట్టి చూస్తే హ్మ్. ఆయన చాలా అద్భుతమైన పాలన ఇస్తున్నాడు ఆయన. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏం కావాలో, ఏ ఆపదలో వచ్చినటువంటి వ్యక్తులకైనా సరే వాళ్ళ ఆపద తెలుసుకుని మీకు ఇది కావాలా, మీకు ఇది అవసరమా అని చెప్పేసి అని ముందుగానే గుర్తించి వాళ్ళ అవసరాలను తీరుస్తున్నాడు ఆయన. ఆయన రాజకీయ చతురత అని చెప్పేసి చెప్పవచ్చు ఆయన. ఆయన చాలా వరకు ఆయన మొన్నటి వరకు ఏంటంటే కోపం ఎక్కువ, హ్మ్. పిచ్చోడు, కేకలేస్తాడు, అరుస్తాడు, ఇట్లాంటి మాటలు చెప్పేవారు. ఇప్పుడు ఆ రాజకీయ పరిపాలన చూస్తుంటే, ఆ రాజకీయ విధానం చూస్తుంటే అందరూ ముక్కుని వేలేసుకుంటున్నారు. ఆయన యొక్క ఎత్తుగడలు ఊహే అందట్లేదు. చంద్రబాబు అంతటి ముఖ్యమంత్రి, అంతటి అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఊహలకే అందనటువంటి విధంగా నడుచుకుంటుంటే ఆశ్చర్యపోతున్నాడు ఆయన. అంతటి రాజకీయ దురంధరుడికే ఈయన ఊహలు అందట్లేదు. దాన్ని బట్టి లెక్కేసుకోండి, ఇంక వేరే పార్టీ రానిస్తాడా? రానివ్వడు. అంటే అపోజిషన్ దక్కే ఏమైనా అవకాశాలు ఉన్నాయా గురుగారు వాళ్ళకి? వీళ్ళు ఏమైనా కొంచెం ప్రజల తరపున పోరాడితే అవకాశాలు వస్తాయన్న. పోరాడకుండా వీళ్ళు కూర్చొని అదే పని కట్టుకున్న బూతులు పురాణం తిడుతున్నారు. బూతుల పంచాంగం అయిపోయింది. ఒకప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయో తెలుసమ్మా? చాలా నీతివంతమైన రాజకీయాలు చేసేవారు, నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు చేసేవారు. ఒకప్పుడు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండేది. ఇలా విమర్శలు చేసుకోవడం, తిట్టడం ఇవన్నీ ఉండేవా? విమర్శించుకునేవారు. హ్మ్. వాళ్ళు విమర్శించుకునేవారు. అసెంబ్లీలో విమర్శించుకొని హ్మ్. ఏదంటే విధానం మీద పోరాడేవారు. హ్మ్. విధానం మీద పోరాడి ఆ యొక్క విమర్శకి అర్థం పర్థం ఉండేది. ఇప్పుడు బూతుల పురాణాలు. ఇప్పుడు ఏం లేదు, సొంతంగా ఏంటో ఇంట్లో భార్యాభర్త కొట్టుకుంటే ఎలా తిట్టుకుంటారో అలా తిట్టుకుంటున్నారు అంతే వీళ్ళు అసెంబ్లీలో కూర్చొని. మొన్నటి దాకా మరి వాళ్ళు చేసింది ఏంటమ్మా, వైసీపీ వాళ్ళు చేసింది అదే చేశారుగా. హ్మ్. ఇప్పుడంటే కొంచెం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చినంత అసెంబ్లీ చూడగలుగుతున్నాం. అసెంబ్లీలో కొన్ని కొన్ని విషయాలు మనం వినగలుగుతున్నాం. హ్మ్. అంత వినడానికి కూడా వీలు ఉండేవి కాదు. ఎప్పుడు చూసినా కూడా అనుకున్నాం తిట్టుకోవటమే వాళ్ళు. ఆ రకంగా ఉండేవి. గురుగారు ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎక్కువ సపోర్ట్ దక్కే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఎన్నికలు వస్తే అందులో అనుమానం లేదండి. ఇంకా వాళ్ళే కుటుంబ ప్రభుత్వానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే వైసీపీకి ఏమైనా స్థానిక ఎన్నికల్లో సపోర్ట్ దొరికే అంటే ప్రజల నుండి ప్రజలతో వీళ్ళు అక్కడ మమేకమయ్యి ప్రజల విషయాల్లో వీళ్ళు తలదూర్చి ప్రజలకు అనుకూలంగా చేసుకోగలగాలి. ప్రజలకు అనుకూలంగా ఎప్పుడైతే నడుచుకుంటారో అప్పుడే వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి 'హరిహర వీరమల్లు' సినిమా ఉంది. అవును. ఆ సినిమా రిలీజ్ అయింది. హ్మ్. సాక్షి ఛానల్‌లో అదే పనిగా అని చెప్పి ఈశ్వర్ అని ఒక అతను ఉన్నాడు. హ్మ్. అదే పని కట్టుకుని పవన్ కళ్యాణ్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే 24 గంటలు అదే టీవీ అదే పని మీద పవన్ కళ్యాణ్ సినిమాలో అక్కడ డూబ్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది. ఈ పవన్ కళ్యాణ్ కాదు, ఈ పవన్ కళ్యాణ్ చేయలేడు, పవన్ కళ్యాణ్ ఇది కాదు, ఇతను ఇలాంటోడు అలాంటోడు అని చెప్పేసి చెప్తూనే పుట్టినాడు. 24 గంటలు అదే పని అతనికి. హ్మ్. అవును గురుగారు. అంటే 'హరిహర వీరమల్లు' సినిమా గురించి బాగా కాంట్రోవర్సీగా నడుస్తుంది. అంటే నెగెటివ్ కామెంట్స్ రావడము. అంటే నెగెటివ్ చేస్తున్నారా? నిజంగానే నెగెటివ్‌గా ఉందా? ఒకసారి నెగెటివ్ తెలియాలి చేస్తున్నారు. జనాలకి ఏంటనేది. నెగెటివ్ చేస్తున్నారు. ఎందుకంటారు? నెగెటివ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ కిట్టదు కాబట్టి. హ్మ్. ఆయనంటే ఈర్ష్య కాబట్టి. ఆయన చేసేటువంటి పనులు వీళ్ళకి నచ్చవు కాబట్టి. హ్మ్. అర్థమైందమ్మా? ఇప్పుడు నీతిమంతుడు ఎప్పుడు కూడా అనుకును నిజాయితీపరుడికి నచ్చడు. హ్మ్. నిజాయితీపరుడు, నీతిమంతుడు హ్మ్. అబద్ధాలు చెప్పేవాడికి నచ్చడు. అవును. తాత్కాలికంగా వాడు దాట వేసుకుని వెళ్ళినట్టు మాటలు చెప్పాలి. ఆ మాటలు వైసీపీ వాళ్ళు చెప్పారు. ఆయన అలా కాదు, చేతల్లో చూపిస్తున్నారు. హ్మ్. 'హరిహర వీరమ్మల' సినిమాలో ఏముందమ్మా? సనాతన ధర్మం గురించి ఉంది. హ్మ్. సనాతన ధర్మం అంటే ఏంటమ్మా? హిందుత్వము. హ్మ్. హిందుత్వం అంటే ఏంటమ్మా? మానవత్వము. మానవత్వం ఏంటమ్మా? ప్రేమ. ప్రేమ అంటే ఏంటమ్మా? ధర్మము. ధర్మం అంటే ఏంటమ్మా? సత్యం. ఆ సత్యాన్ని, ఆ నిజాన్ని, ఆ కోహ నిర్వచనం గురించి చక్కటి భాష్యం చెప్పారు ఆయన దాంట్లో. అంటే మానవత్వం విలువల గురించి వీళ్ళు
తీసుకోలేకపోతున్నారని. తీసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఉమ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైకి ఎదిగాడు అనుకోండి, ఉమ్. వాళ్ళు తొక్కేస్తాడు కదా, రానివాడు కదా పైకి, వాళ్ళు అడ్రస్ ఉంటారు. అట్లాగనే చేశాడు కదా, నేను రథ పదలు తొక్కేస్తాను జగన్ అని పేరు పెట్టాడు, అలాగే తొక్కేశాడు. హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాకముందు రేపు ఆర్ సంథింగ్ ఎప్పుడో రిలీజ్ అవుతుంది అనే టైంకి అంబటి రాంబాబు ఏమన్నారంటే మంచి కలెక్షన్స్ రావాలి, నేను హరిహర వీరమల్లు మూవీ మంచిగా హిట్ కావాలి అని కోరుకుంటున్నా అని ట్వీట్ చేసినారు. అయితే అందులో అంటే నెగిటివ్ గా ట్వీట్ చేసినారా, పాజిటివ్ గా ట్వీట్ చేసినారా అనేది అర్థం కాలేదు అసలు. వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. కారణం ఏంటంటే నెక్స్ట్ కూడా అనుకున్న వీడే కొట్టుకెళ్ళిపోతాడు, వీడితోటి మనకి ఎందుకు లేనిపోయిన గొడవ, ఈ కాస్త అంతా ఇప్పటి నుంచైనా కాస్త మంచిగా ఉందామన్న ఉద్దేశం చెప్పిన అలాంటి కొంచెం కొంచెం ఇప్పుడు మారే విధంగా అనుకున్నాం, మార్పు చెందే విధంగా అనుకున్నా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు లేదా మొన్నటిదాకా అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ తిట్టినోడే, తిట్టకుండా తిట్టినోడే ఆయన కూడా. ఇంకా నెక్స్ట్ ఈయన పరిపాలన విధానం చూసి రాంబాబు గారికి అర్థమైపోయింది ఆయనకి, నెక్స్ట్ కూడా వీడు వదిలిపెట్టాడు మమ్మల్ని, వీడే వస్తాడు ఇంకా, ఎందుకని అసలు కనుకుని వీడితో మనకు లేనిపోయినటువంటి ఇబ్బంది కాదు అని చెప్పేసి అని శుభ్రంగా అనుకున్నాం. రేపు పొద్దుట ఇక ఇలా మంచి మాటలు చెప్పి రేపు ఏంటంటే అవితే అయిపోవచ్చు, జంప్ అయితే జంప్ అవ్వచ్చు, వీళ్ళని జనసేనలోకి వచ్చేయచ్చు, దానికి చెప్పలేము ఉండాలి. ఆయన మాటలు తీరువా, ఆయన యొక్క మార్పు చెందినటువంటి విధానం, ఆయన యొక్క చెప్పేటువంటి యొక్క మాటలు, ఇప్పుడు ఈ మధ్య కొన్ని మాటలు మనకు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా వస్తున్నాయి, ఆయన నోటికుంటా. వైసీపీ నుండి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా వస్తున్నాయి ఆయన నోటికుంటా. కొంతమంది పక్క వైసీపీ నేతలు కూడా అనుకుని పవన్ కళ్యాణ్ జపం చేస్తున్నారు. కొంచెం నాకు మా మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు అభిమాని, మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మేము అని ఇలాంటి కొన్ని చుట్టరికాలు కలుపుకుంటూ వస్తున్నారు. నేను మళ్ళీ ఏమంటున్నారంటే నేను టీడీపీకి వ్యతిరేకమే కానీ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ అంటారు. సీఎం చంద్రబాబు అంటే వ్యతిరేకించి, లోకేష్ అంటే వ్యతిరేకించి, పవన్ కళ్యాణ్ అభిమానులం అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఇదే రాజకీయం అంటే, ఇది చుట్టూ తిప్పి తల చుట్టూ తిప్పి తలబాగా చుట్టినట్టు వాళ్ళకే చుట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇది రాజకీయ చతురత. ఆ చతురత నుంచి పవన్ కళ్యాణ్ గారు తన తెలివితేటలతో బయటకు ఎత్తుకొస్తున్నాడు. ఆయన ఏ విధంగా చుట్టు పెట్టాలి, ఏ విధంగా నొక్కి పెట్టాలి, ఏ విధంగా ఈ అనసాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన అనిస్తే అణిగే వ్యక్తి కాదు, లోపల వచ్చి తాళం ఇస్తే ఉండే వ్యక్తి కాదు. ఆయన ఒక శిఖరం, ఆయన ఒక శిఖరం. సముద్రం వచ్చి మీద పడ్డా అలాగే ఉంటాడు కానీ బెదరడు, మరి అదరడు. అంతటి గట్స్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చూడటానికి సన్నగా ఉండొచ్చు, గుండె ధైర్యం దిట్టవు, మంచిది. ఆయన మంచి నిజాయితీపరుడు. దేశంలోనే నెంబర్ 1 నిజాయితీపరుడు అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మన భారతదేశం మొత్తం మీద వెతికితే నెంబర్ 1 ఆయనే వచ్చాడు. అంటే ఇప్పుడు ఒకవేళ జనసేనకి నెక్స్ట్ టైం ఎక్కువ సీట్స్ ఇచ్చే అవకాశం ఉంది కదా టీడీపీ. ఇప్పుడు 21 ఉన్నాయి కదా, సో నెక్స్ట్ ఎలక్షన్స్ వరకే ఎలాగో సీట్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే వైసీపీ వాళ్ళు జనసేనలో చేరడానికి ఇలాంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అని ఇలాంటి మాటలు అనడం అని అనిపిస్తుంది నాకు. కొంతమంది ఆ రకంగా మారి చేరేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, కొంతమంది చేరి చెడగొట్టాలని ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రెండు విధాలు ఆలోచించాలి మనం. ఇక్కడ చేరితే ఒక ముప్పు, చేరిన తర్వాత ఇంకో ముప్పు. అంటే చేర్చుకుంటారా పవన్ కళ్యాణ్ గారు? చెప్పలేము. అది వారి నిజాయితీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన చేరదామని వచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు కార్యకర్తలు వస్తే ఆయన కాదండి, ఆయన నాయకులు వస్తే ఆలోచిస్తాడు. ఆహా, ఈ నాయకుడి చరిత్ర ఏమిటి, ఈ నాయకుడు ఏంటి, ఎలా ఉన్నాడు, ఈ నాయకుడు ఏ రకంగా పనిచేస్తాడు, మనకు అనుకూలంగా ఉంటాడా ఉండడా అన్ని ఆలోచించి ఆయన గురించి పూర్తి బయోడాటా తీసుకుని ఎంక్వైరీ చేసుకుని కానీ ఈయన చేర్చుకో. అంత తెలివిగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. దాని విషయంలో అయితే మటుకు నో డౌట్, అందులో అనుమానమే లేదు. గురుగారు ఇప్పుడు చంద్రబాబు గారు సింగపూర్ వెళ్ళారు కదా, సో మరో సింగపూర్ లాగా ఏపీ అనేది తయారవబోతుందా? అంటే చంద్రబాబు గారికి అంత ఒక సిటీని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి హైదరాబాద్ని చూపించారు. సో అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఆయనే స్టార్ట్ చేయబోతున్నారు, క్యాపిటల్ అదంతా స్టార్ట్ చేయబోతున్నారు కదా, సో మరో సింగపూర్ లాగా తయారు చేస్తారా? దాన్ని చేసే అవకాశాలు ఉన్నాయా? ఈ కూటమి ప్రభుత్వం కనుక ఇంకొక 2 టర్మ్స్ అంటే ఈ వచ్చే టర్ము, ఆ పై వచ్చే టర్ము అంటే 29, 34
ఈ 2 టర్మ్స్ కనుక కూటమి ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి, పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టరు. పార్టీల కన్నా, నాయకుల కన్నా, తన సొంత పార్టీ కన్నా, కూటమి ప్రభుత్వం కన్నా ప్రజలే ముఖ్యమనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వదిలిపెట్టాడు. ఆయన ఖచ్చితంగా ఆయన కనుక కూటమి ప్రభుత్వంలో ఉంటే స్వర్ణాంధ్రప్రదేశ్ డెఫినెట్గా 100%. అందులో అనుమానమే లేదు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ మీరు ఇంకొక విషయం గమనించండి అమ్మా, మీరు తెలంగాణ గురించి అడిగారు మీరు నన్ను. తెలంగాణలో వచ్చేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఎక్కువ వస్తాయి. టీఆర్ఎస్ ఎక్కువ వస్తాయా? అదే బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్కి ఎక్కువ వస్తాయి. అంటే బీఆర్ఎస్ వస్తే ఇప్పుడు కేసీఆర్ సీఎం అయ్యే అవకాశాలు కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి. అంటే కేటీఆర్ వస్తారా సీఎం గా? కేసీఆర్ అవకాశం ఉంది. నెక్స్ట్ సీఎం కేటీఆర్. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కానీ తెలంగాణలో కేటీఆర్ సీఎం. కేటీఆర్ సీఎం గా వస్తే తెలంగాణ అంటే కేసీఆర్ పాలనలో చూసాం మేము. 10 ఏళ్ళు పాలిస్తే ఎట్లా ఉంటది రాష్ట్రం అనేది డెవలప్మెంట్ గురించి చూసాము. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేశాడు. ఆయన 10 సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలన చేశారు, ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా జరిగిందో మొత్తం అంతా కూడా ప్రజలు చూశారు. ఈయన యువకుడు, ఉత్సాహవంతుడు. ఎవరు? కేటీఆర్ గారు. కేసీఆర్ గారు అబ్బాయి నందమూరి తారక రామారావు. ఆయన పేరేమో కల్వకుంట్ల తారక రామారావు. సారీ అమ్మా, కల్వకుంట్ల తారక రామారావు గారు. అంటే తారక రామారావు అంటే నందమూరిలో ఎన్టీ రామారావు పేరు వచ్చేస్తుందన్నమాట. ప్రేక్షకులకు ఎవరికి దాన్ని సారీ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అబ్బాయి తారక రామారావు గారు అంటే కేటీఆర్. ఖచ్చితంగా అనుకుంటున్నాం వచ్చేటువంటి ఎలక్షన్లో కనుక టీఆర్ఎస్ వస్తే ఆయనే సీఎం. గురుగారు, అంటే ఇప్పుడు కేటీఆర్ సీఎం అవుతారని చెప్పారు కదా, కేటీఆర్ సీఎం అవుతే తెలంగాణలో పాలన అనేది ఏ విధంగా ఉంటుంది? చెప్పాను కదమ్మా, ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు అందరికి ఆదర్శం అవుతున్నాడు. ఆయన ఆదర్శంగా తీసుకుని ఈయన పరిపాలన సాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే కేటీఆర్కి ఇష్టం. అంటే కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి చాలా ఇలాంటి ఇష్యూస్లో ఇరుక్కుపోయి ఉన్నారు కదా ఆల్రెడీ. సో జనాలకి అంటే ఉన్న వాళ్ళకి భయం అవుతుంది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసెస్ వీటి గురించి మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి. అలా కూడా కొంచెం నెగిటివిటీ ఉంది కదా కేటీఆర్ మీద. నెగిటివిటీ ఉందని చెప్పేసి మనం అనుకుంటున్నామమ్మా. ఆ సమయం వస్తే అది ఏమి కనపడదు, ఏమీ లేకుండా చేసుకుంటారు. ఈ రాజకీయ నాయకుల మీద ఇవన్నీ సహజమమ్మా. ఇవన్నీ ఎలక మీద పిల్లి మీద ఇవన్నీ ఒకరి మీద ఒకరు పెట్టుకోవడం సహజం. ఇప్పుడు అందువల్ల ఏంటంటే రేపు రొద్దుట ఇది ఉంది కదా, ఈ కేసు ఉంది కదా, ఈ కేసుల వల్ల ఏదో అయిపోతుందని చెప్పి అనుకోవడం పొరపాటు. ఇప్పుడు అనుకోవడం పొరపాటు. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి అమ్మా. ఆయన జైలుకి వెళ్ళి వచ్చి సీఎం అవ్వలేదా? ఈయన జైలుకి వెళ్ళి వచ్చి సీఎం అవ్వకుండా జైలుకి వెళ్ళి వచ్చి సీఎం అవుతారంట. మరి ఆ జాతకం ఉంటుంది. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చి సీఎం అయ్యాడు కదా, ఎట్టమ్మా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి సీఎం అయ్యాడు. అలాగే ఈయన జైలుకి వెళ్ళి వచ్చి సీఎం అవుతాడు. పెద్ద విశేషం ఉంది. అది జైల్లో ఒక వరం అయిపోయింది రాజకీయ నాయకులకి. సీఎం అవడానికి అవకాశాలు బాగా ఇస్తుంది జైలు అవకాశం. అది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశం ఉందని చెప్పారు కదా. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ఇంకా తెలంగాణలో జరగలేదు. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఎక్కువ ఉంటుందా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఉంటుందా? బీఆర్ఎస్ గెలుస్తుందా? 60% బీఆర్ఎస్. స్థానిక ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 60% చొచ్చుకెళ్ళిపోతుంది. మన అనుమానం లేదు. మార్పు కొంచెం మార్పు కనపడుతుంది. వ్యతిరేకత ఉంది, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. అది విషయం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. నమస్తే.